హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నల్లమల్లనే మాది చెట్లు. నేను మంచి మంచి చెట్లు చెప్తా, మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొస్తా. మాకు మంచి సపోర్ట్ చేస్తుర్రు, థ్యాంక్స్ మీకు. ఓకేనా? ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రు మాకు. నేను మంచి మంచి చెట్లు కష్టపడి దేవులాడి చూపిస్తా. చింతపుంటి చెట్టు ఇది, కానీ ఇది మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నువ్వు ఆకు తెంపి కొంచెం చిటికెడంత బెల్లం వేసి ఇంత పసుపు వేసి మంచిగా నూరి దీన్ని గంధం లేక చేసి గడ్డలు అయిన కాడ మంచిగా దానికి చుట్టూరుగా పట్టియాలి. గడ్డకు పట్టిస్తే తెల్లారి వరకే గడ్డ పగిలిపోతుంది. మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇది మనకి ఊర్లలో అయితే పెంటగడ్డల మీద ఆడేయడం మస్తు మొలుస్తుంది. ఉట్టి అడ్డవలుగా మొలుస్తుంది ఈ చెట్టు. పెంటపుంటి చెట్టు. పెంటపుంటి చెట్టు నేను పెంట చెట్టు అంటున్నా, కానీ పెంటపుంటి చెట్టు కాదు, పెంటపుంటి చెట్టు. పెంటపుంటి చెట్టే, పెంట చెట్టు కాదు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పెంటపుంటి చెట్టు చూసిరా? చెట్టు ట్రై చేయండి. ఏం చేయాలి అది ఒకసారి మళ్ళీ చెప్పు. ఆకు తెంపి ఆకులు తీసి ఇట్లా తెంపి మంచిగా బెల్లం వేసి కొంచెం చిటికెడంత పసుపు వేసి మెత్తగా నూరి మంచిగా గంధం లేక ఇట్లా ముద్ద లేక చేసి గడ్డ అయిన కాడ మంచిగా ఇది గడ్డ చుట్టూరుగా పెట్టాలి. పెడితే తెల్లారి వరకు గడ్డ పగిలిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికన్నా వేడిగడ్డలు అయితే తెలుస్తాయి మీకు. వేడిగడ్డలు అయిన వాళ్ళు ట్రై చేయండి, మంచి పని చేస్తారు. వాడు ఎవడో మైకులా ఒర్లుకుంటా దమా ఖరాబ్ చేస్తుండు. కాపీరైట్ యూట్యూబ్ వాళ్ళకు ముందే గీతతో ఛానల్ మనది, అగో ఒకటే ఒర్రుతుండు. గణేష్ల పండుగ కదా ఫ్రెండ్స్, అందుకని మన దానికి ఆయన రియాక్ట్ అవుతుండు. ఏం చేస్తాం చెప్పు. ట్రై చేస్తే ఇది మంచి పని చేస్తుంది, మంచి ఉపాయం ఉంటుంది. ఏ హాస్పిటల్ అవసరం లేదు, ఏ రూపాయి ఖర్చు అవసరం లేదు. మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లో తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ట్రై చేయండి. వేడిగడ్డలకైతే చాలా మందికి ఎక్కువ అయితే, నాకు కూడా చిన్నప్పుడు బాగా అయ్యేది. మా అమ్మ ఇదే ఇట్లా ఆకు నూరు పెట్టేదన్నమాట. కానీ అప్పుడు మనకు ఆకేందో తెలియదు. ఇది ఒక ఎమ్మటెమ్మటి 2-3 రోజులు పెడితే గడ్డ వాలిగిపోతుంది. గడ్డ వాలిగిపోయి మనకు చిమ్ము ఎత్తురు బయటకు వచ్చేసి అందులో ఉండేది చెడు ఇన్ఫెక్షన్ ఇట్లా అదంతా బయటకు వచ్చేసి మంచిగా చెడుకు వెళ్ళిపోయి మానిపోతుంది మనకి మంచిగా. అట్లా 10 రూపాయల ట్రై చేయండి, అంతే. డబ్బులు ఖర్చు ఉండదు, ఫ్రీగా మనకు వైద్యం అయిపోతుంది. ఇంట్లో పైసలు అప్పు తీసుకొచ్చి మరి హాస్పిటల్కి పోతాం ఏదన్నా రోగం వస్తే. కానీ రోగం ఇంకా వస్తే హాస్పిటల్ పోకుండా ఇంటికాడ ఉండి ట్రై చేయండి. మీకు అయినంత వరకు ట్రై చేయండి. తర్వాత కాకపోతే హాస్పిటల్కి పోవాలి, తప్పదు. మళ్ళీ హాస్పిటల్కి పోద్దని చెప్తలేను, కానీ మనకు కాకపోతే అప్పుడు పోవాలి. కానీ నేను ఈ మధ్య జ్వరం వస్తే కూడా హాస్పిటల్ పోకుండా అదేంటి దాల్చిన చెక్క ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, కషాయం చేసుకొని తాగితే దగ్గు పోయింది, జ్వరం కూడా పోయింది. మొత్తం చల్ల చెమటలు పట్టి 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ పెట్టు, 2 మిరియాలు అన్నీ వేసుకొని కషాయం తీసుకోవాలి. ఒక గిలాస నీళ్ళు పెట్టి చిన్న చాయ్ గిలాస అయ్యేదాకా మరగబెట్టాలి. దాన్ని మరగబెడితే అప్పుడు కషాయం అవుతుంది. అది తాగాలి. తాగితే మనకు నెత్తి బరువు దిగిపోతుంది, సర్ది పోతుంది, అన్నీ మంచిగా పానం హాయిగా ఉంటుంది. అక్కడెక్కడ నేను రాను. అయ్యో నయమట్ రామ్మా, నువ్వు నేను రానురా. తిన్నారా? నేను రానమ్మా, రా చెప్తారా?